వచ్చింది ఆ పిల్ల కేకు. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇంకా మా పాపకైతే సర్ప్రైజ్ ఉంది. సో సైకిల్ తీసుకుందామని వెళ్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ రాలేదు. తమ్నేల్ చూస్తే అర్థమైపోయింది కదండి. నేనైతే సైకిల్ గిఫ్ట్ చేశాను పాపకి. ఇంకా నేను 2 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నానండి, ఏదైతే బాగుంటుంది ఏంటి అనేది. అంటున్నాడు టూ మచ్ కాస్ట్ అండి. ఇది సెలెక్ట్ చేసుకుని బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి సేల్ అయిపోయిందండి. ఇంకా నేను చూసిన తర్వాత మా తమ్ముని కూడా రమ్మని చెప్పాను, ఒకసారి వాడు కూడా మాట్లాడతాడని. ఇంకా వాడిని పిలిస్తే నాకేం తెలుసు అక్క అంటున్నాడు అనమాట. ఎలా ఉందిరా సైకిల్? చాలా బాగుందంట. సో ఇక్కడికి వచ్చి అయితే చూడండి, నాగారం అనమాట ఈ షాప్. మళ్ళీ వేరే షాప్ దగ్గరికి కూడా వెళ్ళామండి. కాకపోతే ఇది 5 ఇయర్స్ నుంచి ఉన్నాయి అనమాట పెద్ద సైకిళ్ళు. గిఫ్ట్ షాప్ లాగా ఉందండి. ప్రతి ఒక్కటి ఇందులో ఉన్నాయి. చిన్న క్లిప్ అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను చూడండి. మనకి ఏది కావాలంటే అది ఉందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చి పాపని తీసుకుంటేనే బాగుంటుంది అన్నట్టుగా మేము తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. తనకైతే సైకిల్ అయితే చూసామండి, కానీ పాప వస్తే బాగుంటుంది అనేసి ఇంక ఇంటికైతే తిరిగి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ పాపని తీసుకొచ్చి ఒకసారి చూడాలి. 2 సైకిల్ చూసాము, ఏది ఆమెకి సెట్ అవుతుంది అనేది చూసిన తర్వాత ఫైనల్ చేసి నేనైతే పాపకి ఇద్దాము అనుకుంటున్నానండి. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసానండి. అసలు ఆ చిన్నపిల్లల సైకిళ్ళు టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయి. మా హస్బెండ్ని కూడా ఒకసారి అడుగుదాము అని ఇంటికైతే వచ్చాను. తన మాటల్లో చూద్దాం. ఇక్కడ డ్రింక్ తాగుతున్నాడు. అసలుకి సైకిల్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయా? సో టీ ఉంది ఏమన్నా? అంత పెద్ద సైకిల్ ఏం కాదు, వాడు మరీ చెప్తాడు, అరే అది పెద్ద సైకిలా, 5 సంవత్సరాల పాప నడుపుతుందంట. అంటే పిల్ల పెద్ద అరుగుతుంది కదా అని. పెద్ద తీసుకోవాలి మరి. మా హస్బెండ్ అప్పుడే వచ్చారండి, ఇంకా ఫ్రెష్ అయ్యి పిల్ల పడిపోద్దా అంత పెద్ద సైకిల్ అని మాట్లాడుతూ ఉండే. ఇంకా మొత్తం బయట గాలి దుబారం వస్తూ ఉంది. అప్పుడు మేము తిరిగి అయితే వచ్చేసామండి ఇంటికి. దానికైతే ఇంకా మేమైతే సైకిల్ తీసుకోకుండా వచ్చేసామండి. సందీప్ కూడా 5 సంవత్సరాల సైకిల్ అంటే పడిపోద్దా అంటున్నాడు. సందీప్ అంటే మా హస్బెండ్ అనమాట. సో 4000 5000 తక్కువ లేదండి అసలు సైకిల్ అయితే. అంటే దాన్ని కింద కనుకోవచ్చు. అదే లాస్ట్ హైట్ లేపుతాడు కానీ తక్కువ చేయడు. అవును 5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఉన్నాయి. నేను చూపిస్తా ఉండి, ఇందులో వీడియో తీసుకొచ్చాను. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళానండి షాప్కి. పింక్ కలర్ సేల్ అయిపోయింది కదా, 2 days పడుతుందండి మళ్ళీ ఆ కలర్ రావడానికి. ఇంకేదైతే ఏముందిలే అని ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. 14 నెంబర్ అండి ఇది, పెద్ద సైకిల్. సో పాపకైతే ఫైనల్గా గిఫ్ట్ చేద్దామని ఇలాంటివి 3 సైజులు ఉన్నాయండి. ఇంకా సో నేనైతే ఇదే తీసుకున్నాను, పాప కొంచెం ఎదుగుతుంది కదా అన్నట్టుగా. దానికైతే పాపకి సైకిల్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో పాప ఊరి నుంచి వచ్చిన తర్వాత తనకి సర్ప్రైజ్గా ఇద్దామనేసి తెచ్చి ముందే పెట్టానండి. రేపు మార్నింగ్ వచ్చేస్తుంది పాప అయితే. వాళ్ళైతే హాల్లో ఉన్నారండి. సైకిల్కి అయితే నేను ఇలా బెడ్షీట్ కప్పేసాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట నార్మల్గా. వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. సర్ప్రైజ్ నైని, ఏంటిది ఇది? ఓపెన్ చేద్దు కదా. 3, 2, 1 సర్ప్రైజ్. ఎస్, మా పాపకైతే బర్త్డేకి సైకిల్ గిఫ్ట్ చేశారు ఫ్రెండ్స్. నాని, నానమ్మ ఎలా ఉంది? రైట్ 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 రైట్. కేక్ తీసుకురా, కేక్ కట్ చేద్దాం. ఇదిగయ్యా, ఇది వాటర్ బాటిల్. మొత్తానికైతే పాపకి సైకిల్ వచ్చేసింది ఫ్రెండ్స్. వావ్, ఫ్రెండ్స్ కి నువ్వు కూడా తినిపించు. తిను తిను తిను. దానికైతే
ఓకే, బాయ్ బాయ్. పాప గిఫ్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను అదే పెడతా ఫస్ట్. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఈ సర్ప్రైజ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేయండి. బాయ్.